టాప్ 1 కప్పు కొట్టిన కళ్యాణ్ గురించి మాట్లాడదాం. కళ్యాణ్ ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ నుంచి విజయనగరం సైడ్ నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అనమాట. సో అగ్ని పరీక్ష అంటే కామనర్స్ నుంచి అగ్ని పరీక్ష అనే ప్రాసెస్ నుంచి వచ్చిన పర్సన్ అనమాట. సో వచ్చాడు. ఫస్ట్ 3 వీక్స్ కొంచెం డల్, అంటే కొత్త వాతావరణం, కొత్త మనుషులు అలవాటు అవ్వకపోవడం వల్ల ఈ యాంబియన్స్లో తన ఆట సరిగా ఆడలేకపోవడం. 3 వీక్స్ వరకు తను కనిపించలేదు. సో అట్లా ఆడుతూ తను ఏంటి అంటే లైక్ చెప్పాడు ఏమని, తనుజ మోటివేషన్ చేసిందని. అది మనకి కొన్నిసార్లు చూపించారు, ఎపిసోడ్లో చూపించలేదు. సో తన వల్లే వచ్చాను అని చెప్పాడు. వాట్ ఎవర్ జరిగింది. సో మోటివేట్ అయ్యాడు, రీబ్యాక్ అయ్యాడు, స్ట్రాంగ్గా పోటీ ఇచ్చాడు, స్ట్రాంగ్గా మూవ్ అయ్యాడు. సో కట్ చేసి టపలాంటూ కప్పు కొట్టేశాడు. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడాలా. సో ఒక కామనర్ కప్పు కొట్టడం అనేది అన్ని సీజన్లో పోలిస్తే అసలు లేదు. సో సీజన్ 9లో కామనర్ కప్పు కొట్టాడు. అందులో హార్ట్లీ వెల్కమ్ మై డియర్ కామనర్. సో నువ్వు అందరికీ కామన్ మ్యాన్స్ అందరికీ నువ్వు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ మీకు, మీ ఫ్యామిలీకి. అసలు మీ నాన్నగారు అయితే ఆ మాట తీరు కానీ, ఆ సెన్స్ కానీ, ఆ హ్యుమానిటీ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ సూపర్ ఉంది మీ నాన్నగారిది. సో మీకంటే మీ నాన్నగారికే ఫ్యాన్స్ అయ్యేలా ఉన్నారు జనాలంతా. సో ఆ విధంగా ఆయన మాట తీరు, ఆయన వ్యక్తిత్వం అంత స్ట్రాంగ్గా ఉంది. సో మీరు ఒక టాప్ 1కి రావడానికి కూడా మీరు బిగ్ బాస్లో మీరు ఆట ఆడుతూ ఒక ఎత్తు అయితే, బయట మీ నాన్నగారు నాగార్జున గారితో ఆ షోలో మాట్లాడిన మాటలు ఒక ఎత్తు అయింది. సో అవి చాలామందికి మనసుకు నచ్చినాయి అనమాట. సో అది కళ్యాణ్. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ కప్పు కొట్టినందుకు. అండ్ 35 lakhs 5 lakhs 40 lakhs గెలుచుకున్నందుకు కూడా. సో ఆ 40 lakhsని ప్రాపర్గా మీ ఫ్యామిలీకి ఉపయోగించుకుంటారు, అండ్ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు, అండ్ మీ కెరియర్ ఇంకా బెస్ట్గా ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.